హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్ప్లోరర్స్. నా సామర్యంగా రివ్యూ చెప్పే ముందు సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఏంటో చూద్దాం. సోగ్గాడి చిన్న అయిన బంగారాజ్ తర్వాత మళ్ళీ సంక్రాంతికి నాగార్జున వస్తున్నారు. ముందు 2 సినిమాలు అయితే క్లాస్ అని చెప్పొచ్చు, కానీ ఈసారి సంక్రాంతికి కొంచెం ఆశావతాలు వస్తున్నారు. ట్రైలర్ టీజర్ చూశాక ఇది పర్ఫెక్ట్ సంక్రాంతి బొమ్మలా అనిపించింది. ఆల్టర్నేటివ్ స్టార్స్తో కూడా యాడ్ చేస్తున్నారు. ఇంకా సినిమా ఎలా ఉందో రివ్యూలో మాట్లాడదాం. కథ విషయానికి వస్తే, ఊరికి పెద్ద నాజర్ చిన్నప్పటి నుంచి నాగార్జున ఆల్టర్నేటివ్స్ని పెంచుతూ ఉంటారు. తన పిల్లలతో సమానంగా చూస్తారు. కానీ ఇది పెద్దయ్య కొడుకు నచ్చదు. దీని తర్వాత ఏమైంది, రాజ్ క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడాల్సిందే. ఎందుకంటే ఎక్కువ రివ్యూ చేస్తే స్పాయిలర్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ మధ్య బాండ్ని హ్యూమర్తో, నాగార్జున ఆశిక మధ్య లవ్ ట్రాక్తో అలా తీసుకెళ్తారు. ప్రెడిక్టబుల్గా ఉన్న పాసిబుల్ రైడ్గా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో ఇంటర్వల్కి వచ్చేస్తుంది. ఇంటర్వల్ అయితే ఒక మాసీగా ఒక చిన్న హై ఇచ్చేలా ఉంటుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఇట్స్ డీసెంట్. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఇంటర్వ్యూలో ఇచ్చిన చిన్న హై మూమెంట్ ఈ సెకండ్ హాఫ్లో మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. కానీ మాస్ ఎలిమెంట్స్ అయితే బాగా కనిపిస్తాయి. అసలైన కోర్ పాయింట్ ఏదైతే ఉందో, మంచి డ్రామాని ఈ హాఫ్లో క్రియేట్ చేయడానికి అది బాగా వర్కౌట్ అవుతుంది. బట్ స్క్రీన్ ప్లే అయితే అంత ఎంగేజ్ చేయదు. ఎమోషన్స్, మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ వర్కౌట్ అయ్యాయి. అండ్ మంచి పాజిటివ్ ఎండ్తో సినిమా అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇది పొరంచి మరియన్ జ్యూస్కి రీమేక్. సో మా నేటివిటీ తగినట్టు చాలా చేంజెస్ చేశారు. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. టెక్నికాలిటీ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఎక్సలెంట్. మన పండగ అట్మాస్ఫియర్ అంతా సినిమాలో కనబడుతుంది. ఎడిటింగ్ ఈజ్ డీసెంట్. ఇంకా రైటర్ ప్రసన్న కుమార్ బెజ్వాడ డైలాగ్స్ బాగున్నాయి. బట్ ఇంకా స్టోరీని ఇంకా బాగా డెవలప్ చేయాల్సింది. మ్యూజిక్ బై ఎంఎం కేరవాణి 2-3 సాంగ్స్ బాగున్నాయి అండ్ సినిమా సోల్ తగినట్టు అనిపించింది. మిగతా సినిమాతో అలా వెళ్ళిపోతాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగా ఎలివేట్ చేసింది. ఇంకా డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్ విజయ్ బెన్నీ కొన్ని సీన్స్ని బాగా తీశారు. బట్ క్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయారు అనిపించింది. 3 to 4 monthsలో తీసినా అంత రష్గా ఏంటి అనిపించలేదు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, నాగార్జున ఎప్పటిలాగానే తన లుక్స్ అండ్ చిన్న రొమాంటిక్ యాంగిల్లో బాగానే పర్ఫామ్ చేశారు. ఇలాంటి రోల్స్కి నాగ్ పర్ఫెక్ట్గా సూట్ అవుతారు. ఇంకా ఆశిక రంగనాథ్ యాడ్స్ బ్యూటీ టు దిస్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో బాగా చేశారు. ఇంకా ఆల్టర్నేటివ్స్ తక్కువ స్క్రీన్ టైం ఉన్న తన యాక్టింగ్తో అండ్ తన టైమింగ్తో ఎప్పటిలాగానే అదరగొట్టేశారు. రిమైనింగ్ యాక్టర్స్ లైక్ రాజ్ తరుణ్, రుష్కర్ దిలాన్, రెనా, నాజర్, షబీర్ వాళ్ళ క్యారెక్టర్స్ తగినట్టు బాగానే చేశారు. ఇంకా పాజిటివ్స్, నెగిటివ్స్ చూస్తే, పాజిటివ్స్ నాగార్జున, ఆశిక, ఆల్టర్నేటివ్స్ పర్ఫార్మెన్స్, మాస్ ఎలిమెంట్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్, సినిమాటోగ్రఫీ, ఇంటర్వెల్. నెగిటివ్స్ చూస్తే రొటీన్ స్క్రీన్ ప్లే, ఫ్లాట్ నరేషన్ అండ్ రిమైనింగ్ సాంగ్స్, ఆ 2-3 సాంగ్స్ కాకుండా. ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే, కొత్తగా అయితే ఏమీ లేదు, ఎక్కువగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయవద్దు. పండగలో జరిగే ఒక మాస్ కుటుంబ కథ చిత్రం చెప్పొచ్చు. రొటీన్ స్టోరీనా పర్వాలేదు, ఏదో ఒకసారి ఫ్యామిలీతో ట్రై చేయాలనుకుంటే ఈ సినిమాకి వెళ్ళండి. మేము ఈ సినిమాకి 75% గ్రీన్ అండ్ 25% రెడ్ వేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా.